కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరు అని చెప్పాడు. ఇవాళ ప్రపంచం ఎటుపోతుంది? మీరు జపాన్ వెళ్ళండి, భయంకరమైన చలి ఉంటది, కానీ ఆ చలి ప్రదేశంలో కూడా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కారణం అక్కడ బౌద్ధం ఉంది, నైతిక విలువలు ఉన్నాయి. భయంకరమైన ఎండలో కూడా జీవించే అరబ్ దేశాలు ఇలా అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క ఎండలు ఉన్న దేశం, మరొక పక్క చలి ఉన్న దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ భారతీయ సమాజం కాడికి వచ్చేవరకే 4 నెలలు వర్షపాతం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, సారవంతమైన భూమి, కష్టపడి పని చేయగలిగిన అద్భుతమైన కండ కలిగిన కుర్రకారు. అయినా ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఆఖరిలో 128వ దేశంగా ఉండటానికి కారణం ఏంటి? ఈ దేశంలో కులం కులం కులం, ఈ కులం ఉన్నంత కాలం ఈ దేశం ఇంచు కూడా అభివృద్ధి చెందదు. ఎవడి బుర్రల్లోనైనా కులం ఉంటే ఈ రోజే తీసి అవతల బారేయండి.